పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విజయవాడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీద పడి మరొకరు మృతి చెందారు. మృతులు మధుసూదన్, మర్తాజాగా గుర్తించారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంత వద్ద అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డు పెట్టలేదు. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులా మారిపోయాయి. వీఎంసీ అధికారులు తవ్విన గుంతలో పడి మధుసూదన్ మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది. మధుసూదన్ రావు అనేటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా షేక్ ముర్తాజా జెండా చెట్టు దగ్గర వర్షపు నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమైన తేలేటటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కార్పొరేషన్ అధికారులే కారణం. దీనికి బాధ్యత విజయవాడ మున్సిపల్ కమిషనర్ యానచంద్ర గారు, అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీయే ఈ ఇద్దరు మరణానికి కారణం. బాధ్యత కూడా తీసుకోవాలి.